ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? చాలా విషయాలు ఉన్నాయి జాడీ గురించి. అండ్ ఈ వీడియో అంతా కూడా రాగా ఉంటుంది. జాడీ చేసే అన్ని నాటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా చూపిస్తాను. జాడీ సో ఫస్ట్ థింగ్ జాడీ గురించి. జాడీ నేను ఒక 5 days అనుకుంటా, ఒక 6 days పాటు లేను, కనిపించకుండా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను జాడీని పిలిచాను జాడీ అని. సడన్గా నా వాయిస్ చూసిన తర్వాత జాడీ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అండ్ హియర్ వి గో. నేను పిలవగానే జాడీ ఎలా వచ్చాడు. జాడీ 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 ఆ తర్వాత నాతో పాటే ఉంటూ నా బ్యాగ్లో వచ్చి కూర్చొని నాతో పాటే చాలా టైం స్పెండ్ చేశాడు. అండ్ ఏంటంటే అప్పుడప్పుడే రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. సో నేను ఏదన్నా మాట్లాడితే అనేసి ఏదో రెస్పాన్స్ అవుతా అన్నాడు. జోడీ 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 నిన్ను తీర్చుకుపోతే ఇట్లానే మరేమనుకున్నావు? జోడీ జోడీ సో చర్చ్లో తనకిష్టమైన శాంటా క్లాస్, ఎప్పుడు టీవీలో చూసే శాంటా క్లాస్ని సడన్గా జాడీని ఎత్తుకోగానే చూసి అలా ఆశ్చర్యపోయి అలా ఉన్నాడు. జోడీ మేరీ క్రిస్మస్. చూడండి ఎలా చూస్తున్నాడో ఆ వీడియోలో కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ. మేరీ క్రిస్మస్ అన్నాను. హ్యాపీ క్రిస్మస్. ఇంట్లో గేమ్స్ అన్నీ కూడా ఆడతాడు. కొత్త కొత్త గేమ్స్ ఇన్వెంట్ చేస్తారు తెలుసా. మన ఈ చిచ్చర పిడుగులు, ఈ చిన్ని లిటిల్ వన్స్ చాలా కొత్త కొత్త గేమ్స్ ఇన్వైట్ చేస్తారు. దాంట్లో బ్లాంకెట్ గేమ్ ఒకటి అనమాట. జాడీ ఎక్కడున్నాడు? అది కూడా అన్ని బ్లాంకెట్స్ కాదు, ఒకే ఒక బ్లాంకెట్తో ఆ గేమ్ ఆడతాడు. ఇదిగో చూడండి, ఒక్కసారిగా అది పైన వేసుకొని ఇంకేది నాకు కనిపించట్లేదు, నాకు అసలుకి బ్రీతింగ్ అవ్వట్లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. సడన్గా తీసేసరికి మళ్ళీ నార్మల్ అయిపోతాడు. అసలు ఈ గేమ్ అంటే హైలైట్ ఉంటుంది. ఇంకా ఈ గేమ్ మించి ఇంకోటి ఉండదు. నాకు తెలిసి ఇది ఫస్ట్ గేమ్ అనుకుంటా. క్రెడిట్ గోస్ టు అలెక్స్ జాడీ. అండ్ వ్యాక్సిన్ వేసిన రోజు మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎంత కోపడతాడో తెలుసా అసలుకి. మనం ఒక మీమ్ ఉంటుంది కదా, నాగార్జున అనగానే అంటారు కదా. సో మన జాడీ కూడా అంతే అనమాట. జాడీ వ్యాక్సిన్ వేసుకున్నావా? వ్యాక్సిన్ వేసేసుకున్నావా? ఎక్కడెక్కడ ఇచ్చారు? 2 చేతులకి, 1 కాలుకి ఇచ్చారు కదా. ఏ చేసావా? ఏంటి ఏడ్చావా? ఏడ్చావా లేదా చెప్పు. ఏడ్చావు కదా. వ్యాక్సిన్ అయిందా, జ్వరం తగ్గిందా, ఇంకెట్లా ఉంది అన్నప్పుడు సేమ్ అలానే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు తగ్గిపోయిందా? తగ్గిపోయిందా చెప్పు. తగ్గిందా? అప్పుడే బాయ్. నువ్వు ఆ పన్ను వచ్చిందని. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది చూడండి. టీవీ టేబుల్ దగ్గర నేను వెనకాలే కూర్చుని ఉన్నాను. వీడు మాత్రం ముందుకు వెళ్ళిపోయి అసలు చాలా చిన్న మంత్స్లో అనుకుంటా ముందుకు వెళ్ళిపోయి ఎలా చేస్తున్నాడు చూడండి.
అండ్ ఆ సౌండింగ్స్ చూపిస్తాను. చూసారా ఎలా అంటున్నాడో ఆ సౌండ్? చాలా కష్టపడిపోతున్నాడు. నాకు రకంగా అనిపించింది ఈ జార్డీ ఆల్మోస్ట్ ఒక 25 kgs బ్యాగ్ని పైనకి దింపి లేపినట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. ఆ సౌండింగ్ కూడా చాలా కష్టపడిపోతున్నాడు. అండ్ నన్ను చూశాడు, వెంటనే వెళ్ళిపోయాడు. చూడండి. అదేంటో నేను పిలవగానే ఒక్కసారిగా ఇలా అనుకొని వస్తువుల్ని కింద పడేయడం, లేకపోతే ఒకలాంటి ఇలా ఇలా కదిలింపు ఇవ్వడం. అదొక నవ్వుతో కూడిన ఇది చేస్తూ ఉంటాడు. ఏమైంది నాన్న? ఏమవుతుంది? జరిగింది. అండ్ నేను ఏదైనా పిలుస్తుంటే ఎంత బిజీగా ఉన్నాడు చూసారా? అటు టీవీ చూడాలి, ఇటు నన్ను చూడాలి, ఇటు ఇంకేదో చూడాలి, ఇటు నన్ను చూడాలి. దేన్ని వదిలిపెట్టట్లేదు, మల్టీ టాస్కింగ్ లాగా. నేను ఇక్కడ వచ్చి కూర్చొని వర్క్ చేస్తుంటే నా వెనకాలే వచ్చి నా కీస్ వచ్చి తీసుకెళ్ళడం, నా దగ్గరే వచ్చి ఆ కీస్ని కింద పడగొట్టడం, పైన పడగొట్టడం, వాకర్లో ఎంజాయ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ చూడండి ఎలా చేస్తున్నాడు. అలెక్స్, ఏం చేస్తున్నావు? నా రూమ్లోకి వచ్చి ఏం చేస్తున్నావు? Alex? తీసేసావా? కీస్ తీసేసావా మిస్టర్ జాడీ బాయ్? అయ్యయ్యో అయ్యయ్యో, ఎక్కడ పడింది? ఏమవుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? మళ్ళీ కింద పడిపోయిందా? పడగొడతాడు, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ పడగొడతాడు. ఎక్కడుంది చెప్పు, ఎక్కడుంది చెప్పుకో. కీస్ ఎక్కడుంది చెప్పు. మళ్ళీ దొరికిందా కీస్? అలెక్స్, అలెక్స్, అలెక్స్ ఎక్కడ? అలెక్స్ ఎక్కడున్నాడు?
ప్రెస్ చేయండి, మ్యూజిక్ ప్రెస్ చేయి, మ్యూజిక్ మ్యూజిక్. అయ్యయ్యో ఏంటండి అది, ఏంటి, ఏం జరుగుతుంది? అండ్ నేను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు, నేనంటే జాడీ ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో అందరితో చేయించుకుంటాడు పనులు. పిలిస్తే మాత్రం పలకడు, ఎక్కడెక్కడో వెళ్ళి దాక్కుంటాడు. అన్నం తినేటప్పుడు జాడీ ఏం చేస్తాడు తెలుసా? చాలా సీరియస్ టీవీ వాచ్ చేస్తాడు, చాలా సీరియస్గా యూట్యూబ్ సాంగ్స్ వింటాడు. అండ్ అది కూడా ఒక్క క్షణం కూడా మిస్ కాకుండా ఇలా నోట్లో ముద్ద పడాలి, మళ్ళీ అలా టీవీ చూడాలి, ఇలా నోట్లో ముద్ద పడాలి, మళ్ళీ అలా టీవీ చూడాలి. చూడండి ఎలా చూస్తున్నాడు ఒకసారి, అసలుకి నార్మల్గా ఉండదు. వీడికి సైకిల్ మంచిగా ఎక్కి దాన్ని తొక్కుతాడు, సైకిల్ని నేర్చుకుంటాడు పెడల్ చేయడం అని అంటే, బాహుబలి రేంజ్లో దాన్ని హ్యాండిల్ పట్టుకొని ఆ సైకిల్ అలా పైకి లేవగానే ఒక్కసారిగా ఈ హ్యాపీనెస్. మళ్ళీ ఆ సైకిల్ మీదకి పైనకి ఎక్కి ఒక్క కాలుతో నిలబడతాడు. ఈ జిమ్నాస్టిక్స్, ఈ అథ్లెటిజం నాకు తెలిసి మొదట్లోనే స్టార్ట్ చేశాడు మన అలెక్స్ జాడీ. జాడీ జాడీ ఇంట్లో రిమోట్లు అన్నీ పోయేవి. ఎక్కడ పోయాయి రిమోట్లు, ఎక్కడుంటున్నాయంటే మన అలెక్స్ జాడీ ఏం చేస్తారంటే ద హీరో అవన్నీ తీసుకెళ్ళి చిన్నగా ఆ చిన్ని చేతులతో ఎక్కడెక్కడో పెడతాడు. మరి అడిగితే చెప్తాడా? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను.
సో అలా తెలియదు ఎక్కడ పెట్టాడు. అట్లా చాలా రోజులు రిమోట్లు ఇంట్లో వెతుక్కోవాల్సిన అవసరం మన మిస్టర్ అలెక్స్ జాడీ వల్లనే దొరికిందనమాట. తర్వాత నాతో బైక్ పైన రైడింగ్లు చేయించుకోవడం, ఇలా జాడీకి సంబంధించిన రా వీడియో అంతా కూడా దీంట్లో ఉంది. అండ్ ఇలాగే సో జాడీ ఇలా మాట్లాడేంతవరకు మళ్ళీ ఇంకో వీడియోతో నేనే మీ ముందుకు వస్తాను. అండ్ జాడీ ఫుల్గా మాట్లాడమంటే ఏం చేస్తున్నాడు తెలుసా? మీకు ఒక ఆడియో వినిపిస్తాను ఈ వీడియో ఎండింగ్లో. అండ్ జాడీ పాడిన పాట ఫస్ట్ సాంగ్ అనమాట, జానీ జానీ ఎస్ పాపా. ఆ తర్వాత అమ్మో అమ్మో అని పాడతాడు. ఈ పాట దేంట్లో గుర్తుపట్టండి, లేదంటే నేను చేసే నెక్స్ట్ సిరీస్ వీడియోలో మీకే దాన్ని రివీల్ చేస్తాను. నేను చేసే నెక్స్ట్ సిరీస్ వీడియోలో మీకే దాన్ని రివీల్ చేస్తాను. అంతవరకు అరుణ్ జోష్ ఫ్రమ్ అలెక్స్ జాడీ ఛానల్ సైనింగ్ ఆఫ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ కోసం, అలాగే లిటిల్ ఏజీ చేసే పనులన్నీ చూడడానికి కోసం.